నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ప్రజాకవి, మానవతావాది, విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో రాసిన యోగి వేమన గారి పద్యాలు మన ఆంధ్రులందరికీ సుపరిచితాలే. ఆయన ఎటువంటి మానవతావాది, ఏ విధంగా సంఘ సంస్కర్త అయ్యాడు అని ఆ విషయాలను చర్చించుదాం. ఈరోజు యోగి వేమన గారి జయంతి సందర్భంగా వారి సంస్మరణలో మరికొన్ని జీవిత విశేషాలని, ఏ విధంగా ఆయన మానవతావాది అయ్యారు అనే విషయాలను కూడా చర్చించడానికి ఈరోజు మనతో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు రచయిత, విశ్లేషకులు నేరెళ్ల కోటేశ్వరరావు గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్, యోగి వేమన అనగానే తెలియని ఆంధ్రులు ఉండరు. అయితే వారి జయంతి సందర్భంగా ఈరోజు మనం కొన్ని జీవిత విశేషాలని పంచుకుందామని ఒక ఆలోచన సార్. సో ఫస్ట్ వారి జీవితం ఎలాంటిదంటే, వారి పుట్టుక ఎక్కడ, ఏంటి, కొన్ని జీవిత విశేషాలని చెప్పండి. యోగి వేమన 13-14వ శతాబ్దాల కాలంలో కడప, మనకు ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రస్తుతాన్ని పిలుస్తున్నారు, ఆ కడప జిల్లాలో ఆయన పుట్టినట్లుగా అక్కడ మనకు 1300 ఎందుకంటే క్లారిటీగా ఆ ఇయర్ ఎవరు చెప్పలేదు. 1370 నుంచి 1400లో కొంతవరకు ఆయన ఉన్నారు. దగ్గర దగ్గర 3000 పద్యాలు, ఆయన 3000 పద్యాలు మనకు ఈ అంత చిన్న 4 లైన్ల ఆటవెలది పద్యాలు, చివర ముగింపు విశ్వదాభిరామ వినురవేమ అన్న మకుటంతో ఆయన రాయటం జరిగింది. అవన్నీ ఆ రోజులలోనే సాంఘిక, చారిత్రక, పురాణిక, తర్వాత రాజకీయ ఎన్నో విషయాలు ఆయన పూర్తి అవగాహనతో వాటి గురించి ఆయన రాశాడు. సో వాటిని మనం కొన్ని పద్యాలు కూడా మనం చెప్దాము ఇప్పుడు. బట్ వేమన అనే వ్యక్తి బ్రాహ్మణికల్ ఆర్డర్ వాడు కాదు. బ్రాహ్మణికల్ ఆర్డర్ అంటే ఆ రోజులలో బ్రాహ్మణులే ఈ రచయితలు, బ్రాహ్మణులే కవులు, తర్వాత వాళ్ళ గురించిన ప్రచారం తప్ప తక్కిన ఇతర కులస్తులు ఎవరు కూడా రచయిత ఏమైనా చేసినా కూడా వాళ్ళు ఎవరికి ఎక్స్పోజరు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నట్టుగా సమాజంలో ఎక్కడ రికార్డు కాబడలేదు. తర్వాత అలాంటి వాళ్ళ ప్రస్తావన కూడా ఎవరు తేకుండా జాగ్రత్త పడ్డారు. ఆ రకంగా వేమన ఒక రకంగా చరిత్ర మరుగున పడిపోయేవాడు. అదృష్టవశాత్తు మనకు సిపి బ్రౌన్ అని చెప్పేసి అనంతపూర్ జిల్లా కలెక్టర్గా బ్రిటిష్ దొర ఆయన వచ్చిన తర్వాత ఆయన తెలుగు నేర్చుకొని తర్వాత ఇంగ్లీష్ తెలుగు నిఘంటు కూడా తయారు చేసి ఆయన వేమన పద్యాలన్నిటినీ కంపైల్ చేసి ఒక సంపుటి బయటకు తీసుకొచ్చి అది ఈవెన్ లండన్ లైబ్రరీకి కూడా ఆయన పంపించడం జరిగింది. సో ఆ రకంగా బట్ ఫర్ సిపి బ్రౌన్ గారి ప్రమేయం లేకపోతే వేమన చరిత్రహీనుడై ఉండేవాడు. బట్ వేమనను బ్రతికిచ్చింది సిపి బ్రౌన్. వేమన ఏమంటాడు, కొన్ని పద్యాలు చూస్తే, తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినుర. చాలా గొప్ప సత్యం. తల్లిదండ్రులు పిల్లల వాళ్ళిద్దరి సంబంధాల గురించి ఆ రోజే ఆయన చెప్పాడు. అంటే ఒక తత్వవేత్తగా కూడా అనుకోవచ్చు. తర్వాత ఏమంటాడు, మనకు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినుర. ఎంత గొప్ప సత్యం. ఏమంటున్నారు, మన కంచు ఎంతో ఘనంగా మోగుద్ది, బంగారం మోగదు కదా. బంగారం విలువగలది. అలాగే సజ్జనుడు మౌనంగానే ఉంటాడు. మనకు మామూలుగా ఆర్భాటం చేసుకుంటాడు, వాడే అన్ని హడావిడి చేస్తాడు, హంగామా చేస్తాడు అని ఆ పద్యంలో చెప్తాడు. సో ఇంకో పద్యంలో ఆయన ఏం చెప్తాడు, ఈ భూమి నాది అనినా భూమి పక్కున నువ్వు, ఈ భూమి నాది అని ఎవరన్నంటే భూమి నవ్వుతుందట.
భూమి నాది అని భూమి పక్కున నవ్వు, దానహీను చూసి ధనము నవ్వు, కథన భీతును చూసి కాలుడు నవ్వడా, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఏమంటుంది, భూమి అనేది అది చేతులు మారుతూ వస్తుంటుంది. సో బ్రిటిష్ వాళ్ళ పరిపాలించిన కాలంలో భూమి అంతా వాళ్ళ కింద ఉన్నది. అంతకుముందు మొఘళ్ళు పరిపాలించిన కాలం వాళ్ళ కింద ఉంది. మన హైదరాబాద్ తీసుకొస్తే హైదరాబాద్ నవాబు 1948 సెప్టెంబర్ 17 వరకు ఆయన కంట్రోల్లో ఉన్నది. ఈరోజు మనకు నాది నీది అని అంటున్నారు. అంటే భూమి నాది అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఎవరిదైనా ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. భూమి నాది అనైనా భూమి పక్కున నవ్వు, దానహీను చూసి ధనము నవ్వు. దానహీను చూసి ధనం అనుకుంటూ ఎందుకు నువ్వు సంపాదిస్తున్నావు, ఒకటికి దానం చేయవు, నువ్వు తినవు, నువ్వు పెట్టెలలో పెట్టుకుంటున్నావు అని ధనము నవ్వు. కథన భీతును చూసి కాలుడు నవ్వడా. కథన భీతుడు అంటే యుద్ధానికి పోతే నేను చనిపోతానేమని భయపడేవాడిని చూసి కాలుడు యముడు నవ్వుతాడు. అంటే నువ్వు యుద్ధంలో పోయినా చనిపోతావు, యుద్ధం పోకుండా రోడ్డు మీద పోతే లారీ కొట్టి చనిపోవచ్చు, లేకపోతే నీళ్ళల్లో మునిగి చనిపోవచ్చు, ఏదో రకంగా లేకపోతే జబ్బు వచ్చి చనిపోవచ్చు. సో మనిషి శాశ్వతం కాదు. సో అని చెప్పేసి ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప పద్యాలు వేమన గారు ఆ రోజు చెప్పడం జరిగింది. మనం తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. సో ఈ రకంగా వేమన అన్ని విషయాలలో కూడా అంటే కొంత కటువుగా ఉన్నా కూడా అవి కఠోర సత్యాలే వేమన చెప్పాడు. అయితే ఇప్పుడు యోగి వేమనని యోగి కాకముందు వారి జీవిత అంటే ఏమంటారు, జీవిత ప్రయాణం మరొక రకంగా ఉండేదని వారి అని తెలుస్తోంది మనకి. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అది బేసిక్గా ఏంటంటే ఆయన సాధారణంగా అందరి మనుషుల్లాగానే కామ క్రోధ ఇవన్నీ అందరికీ ఆయనకు ఉన్నాయి. వాటన్నిటిలో పడి ఆయన కూడా మునిగి తేలాడు. చివరికి ఒకరోజు ఆయన తెలుసుకున్న తర్వాత ఈ జీవితమే మనం ఏమి చేసినా ఎలా చేసినా అల్టిమేట్గా మనిషి చనిపోవటము. సో మనిషి ఏంటంటే ఎవరు శాశ్వతం కాదు. తర్వాత ఈరోజు మనం కోటేశ్వరుడు ఉండొచ్చు, రేపు బికారి అవ్వచ్చు. ఇవన్నీ జీవిత సత్యాలు ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన అన్ని త్యజిస్తాడు. సో అప్పుడు ఈ మన అప్పటి వరకు ఉన్న భోగి కాస్త యోగిగా మారతాడు. సో ఆ రకంగా వేమన జీవితాన్ని వడబోసిన తర్వాతనే యోగి అయ్యాడు. ఎందుకంటే ఆయన జీవితం ఆయన కూడా అనుభవించాడు, అందరిలాగానే చేశాడు. దాని తర్వాత ఒక స్టేజ్లో ఈ హాజ్ రియలైజ్డ్, మనకు జ్ఞానోదయం అయినట్టుగా. దాని తర్వాతనే ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. అప్పటి నుంచి ఆయన ఇది దీంట్లోనే ఉండిపోయాడు. తర్వాత ఆయనకు మనకేంటంటే ఈ చాలామంది చెప్పటం నేకెడ్ కవి అని. ఆయన నగ్నంగానే ఉండేవాడు, సో చెట్టు కింద ఉండేవాడు, ఆయన ఎలాంటి బట్టలు కూడా ధరించేవాడు కాదు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ రకంగా జీవితం మీద అంతగా విరక్తి చెంది జీవితం మీద విరక్తి చెంది ఆ రకంగా తయారయ్యారు అని చెప్పేసి మనకు ఆయన గురించిన వివరాల్లో తెలుస్తూ ఉంది. ఓకే, అయితే ఇప్పుడు వారిని మానవతావాదిగా కూడా కీర్తిస్తున్నాము. సో ఏ విధంగా మానవతావాది అంటే ఆయన ఏ రకంగా ప్రజలకి మానవత్వం గురించి చాటి చెప్పారు? ఇప్పుడు ఆయన మనకేంటంటే ఆయన పద్యాలు 3000 పద్యాలు ఏమైతే మనం చెప్పామో, ఈ 3000 పద్యాల్లో మనం ఏదో కొన్ని చెప్పాము. ఏంటి ఇంకా వేమన శతకమై 100 పద్యాల వరకు. తర్వాత ఏమంటారు, మనకు ఆయన పద్యాలు చాలా అందరి నోళ్ళల్లో ఉంటున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా కొన్ని పద్యాలు వాళ్ళ టెక్స్ట్ బుక్లలో వేస్తున్నారు. ఏమంటాడు, మన పలుగురాతి గుండు పగలవచ్చు కొట్టవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు, కఠిన చిత్తు మనసు కరింగపరాదయ విశ్వదాభిరామ. మన కొండలు రాళ్ళు పెద్ద పెద్ద కఠినమైన పాల్గొట్టవచ్చు. కానీ మనిషి కఠినాత్ముడిగా ఉన్నప్పుడు
అతని మనసును మార్చటము, మనిషిని మార్చటము సాధ్యం కాదు అని అతని మానవ ధర్మ శాస్త్రం గురించి కూడా చెప్తాడు. ఇంకేం చెప్తాడు, మన మా మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాణి మదిని బింకమీలాగురా విశ్వదాగురా మీరు. సో మనకు మేడిపండు చూస్తే నీ చక్కగా ఉంటుంది, లోపల ఇప్పితే పురుగులు ఉంటాయి. సో అలాగే మనిషి చూడ్డానికి గంభీరంగా కనబడడం కూడా లోపల పిరికితనం అనేది ఉన్నవాళ్ళు వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్స్పోజ్ అవుతారు అని దాని అర్థం. అంటే ఏంటి, ఇవన్నీ అతను మనస్తత్వ శాస్త్రం గురించి కూడా ఆయన చెప్పాడు. ఇంకా ఏమంటాడు, మనకు మా ఒకటి ఉంది కదా సార్, ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండని పద్యం. అంటే మనుషుల్లో ఉండే ఇవి ఆయన ఇంకేమంటాడు, మనకు విత్తనంబు మరి వృక్షము కతిస్తారు, మనకు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ. మన అక్కడ ఏం చెప్తాడంటే, చిన్న మర్రి విత్తనం చిన్నగా ఉంటుంది, బట్ మహావృక్షం అవుతుంది. అలాగే మనిషి కూడా ఆ మనుషులలో కూడా అలాగ ఉంటారు. వాళ్ళను దాన్ని బట్టి వాళ్ళ ఆకారాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు అని చెప్తాడు. దాని తర్వాత మనకు ఇంకా మనకు ఈ రకంగా చాలా పద్యాలు ఉన్నాయి. మనము వీటిలో ఈ ఇంకా ఏమంటాడు, మన దేవుళ్ళ గురించి కూడా, రాముడి గురించి కూడా ఒక పద్యం చెప్తాడు. ఏమంటారే, కనక మృగం ఒకటి కడలి లేకున్నను అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ భూమి మీద ఆయన దేవుడైతే భూమి మీద బంగారు మృగాలు అనేవి ఏమి సృష్టించబడలేదు అనేది శ్రీరామునికి తెలియదా? శ్రీరాముడు దేవుడైతే కనకమృగం అనేది అలాంటిది ఉండదు కదా. కనకమృగం ఒకటి కడమి లేకున్నను తరుణి వదలి వెడలే దాశరథుడు, బుద్ధి లేని వాడు దేవుడు ఎట్లా అయ్యారా సుధాడు. అక్కడ ఆయన ఏమంటాడు, ఆ సీతను వదిలేసేసి ఆ బంగారు లేడీ అంట పరిగెత్తాడు. బంగారు లేడీ అనేది దైవ సృష్టిలో లేదు, ఆయన దైవుడు అయినప్పుడు ఆయనకు తెలియాలి కదా అని అంటాడు. అంటే అక్కడ మొహమాటం లేకుండా దేవుళ్ళను ఎవరినైనా ఆయన పద్యాల్లో నిశ్చితంగా ఒక మనం చెప్పాలంటే చీల్చి చెండాడాడు అన్న భావనలో ఆయన పద్యాలు ఉన్నాయి. సో దీన్ని అలాంటి మహానుభావుడు ఈ మనకు బ్రౌన్ గారి పుణ్యాన ఆయన పద్యాలు బయటకు వచ్చాయి. కానీ అన్ని పద్యాలు కూడా సర్క్యులేషన్లో పెట్టడం లేదు. ఏదైతే ఈ పుస్తకాలు రచయితలు మన ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏవో కొన్ని పద్యాలు మాత్రమే తీసుకుంటున్నారు. కొంత బలంగా ఉన్నాయి, తర్వాత సమాజంలో గట్టిగా విమర్శించేవి వాటిని వాళ్ళు చేర్చటం లేదు పాఠ్యపుస్తకాలు. అందువల్ల జనాలకు ఇమీడియట్గా అవి మైండ్లో 4-5 పద్యాలు మాత్రమే బయటికి మనకు బయటికి అందరికీ నోట్లలో ఎప్పుడైనా తల్లిదండ్రుల మీద, తర్వాత అదేది ఇట్లా కొన్ని పద్యాలు మనం గమనిస్తున్నాం తప్ప చాలా పద్యాలు మరుగున ఉన్నాయి. అవి ఇంకా విస్తృతంగా వాటిని ప్రచారంలో పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం ఆయన జయంతి రోజు మనం గుర్తు చేసుకుంటాం. ఓకే, అయితే మీరు ఇందాక అన్నారు రాముడి గురించి దేవుడు కదా తెలియదా అని. అయితే ఈ రకంగా చూస్తే నాస్తికుడు అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు మనకు ఇమ్మీడియట్గా నేను మీకు పద్యం చెప్పలేకపోతున్నాను. ఆయన ఏమంటాడంటే,
దేవుడు అనేది ఒక బ్రహ్మ, ఓకే. దేవుడు అనేది ఒక బ్రహ్మ. దేవుళ్ళ గురించి చాలా పద్యాలు చెప్పారు. దేవుడు అనేది ఒక బ్రహ్మ. అవి మనం ఏంటంటే ఒక మూఢభక్తికి దేవుణ్ణి ఒక నిదర్శనంగా తీసుకొచ్చారు. సో అన్నదాని మీద కూడా ఆయన పద్యాలు ఉన్నాయి. సో మనకు ఇంకా లేడీస్ విషయంలో చాలా నిక్కచ్చిగా చెప్తాడు. ఎందుకంటే మహిళలు బానిసత్వపు దీంట్లోనే ఉన్నారు. ఈ మహిళల బానిసత్వాన్ని పోవాలా, దాని తర్వాత ఈ పెద్దరికం పేరుతో మహిళలకు స్వేచ్ఛ లేకుండా పూర్తిగా వంటింటికి పరిమితం చేసి వాళ్ళను వంటింటి కుందేళ్ళలాగా చేయాలన్న దాన్ని కూడా ఆయన పక్కకు చాలా గట్టిగా విమర్శిస్తాడు. అది వీటన్నిటికి సంబంధించిన పద్యాలు మనం రెడీగా అన్నీ లేవు కాబట్టి, అండ్ మోరోవరు మనకు చలమల్లో ఉన్న పద్యాలు ఇవన్నీ లోతుగా ఉన్న పద్యాలు మనం వాళ్ళకి ఆయన మూల గ్రంథం చూస్తే తప్ప మనం వాటిని ఇమీడియట్గా చెప్పలేం. కాకపోతే మీరు పద్య రూపంలో కాకపోయినా వారి గురించి మీరు పూర్తిగా తెలుసుకునే ఉన్నారు. అందుకని మీరు భావంగా చెప్పినా కూడా అన్ని స్మరించుకోవడమే కదా ఇప్పుడు కావాలి. స్మరించుకోవడమే. ఆయన క్లియర్గా చెప్పాడు. ఈవెన్ ఆయన ఏంటంటే చాలా ఈ ఈ ఈ ఈ మూఢ భక్తి వాళ్ళను విలయాలతో పోల్చాడు. తర్వాత చాలా రకాలుగా ఈ జంతువులతో పోల్చారు. ఈ రకంగా మనము గమనిస్తే వేమన అంటే అన్ని రంగాలలో రాజకీయాలకు కూడా, రాజకీయ నాయకుల గురించి కూడా చాలా గొప్పగా చెప్తాడు. ఆ రోజులలో 13, 14 శతాబ్దాలు రాజకీయాలు, అప్పుడు రాజులు ఉన్నారు. అప్పుడు వీళ్ళు లేరు. ఎందుకంటే 1526, 29లోనే శ్రీకృష్ణదేవరాయలు వచ్చాడు. అంటే వేమన చనిపోయిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత కృష్ణదేవరాయలు వచ్చాడు. అంతకుముందు కాలం ఇది. సో అందువల్ల ఆ కాలంలో దేశంలో ఉన్న మూలవాస రాజులు, ఈ జమీందారులు, దాని తర్వాత వీళ్ళు ఉండేవాళ్ళు ఆ రోజులలో. అందువల్ల దానికి సరిపడా ఆయన చాలా పద్యాలు చెప్పడం జరిగింది. అదే అలాగే మూఢనమ్మకాలని కూడా చాలా చాలా నిశితంగా ఆయన విమర్శిస్తాడు. అది మనకు చాలా పద్యాలు ఉన్నాయి. అవి చాలా నిశితంగా విమర్శిస్తాడు. దాని తర్వాత మనకు ఇవి మెయిన్గా ఆయన ఏంటంటే ఆయన స్పృశించని ఏరియా లేదు. అంటే ఏంటి, రాజకీయం, చారిత్రాత్మకం, సామాజికము, సాంఘికము, మహిళలు, తర్వాత అలాగే వీళ్ళ ఈ దళిత ఇలాంటి సమస్యల మీద కూడా ఆయన చెప్తాడు. ఆయన చాలా కటువుగా చెప్తాడు. సో వాళ్ళు కష్టపడి సంపాదిస్తే దాన్ని మీరు అంటాం ఏంటని కూడా ఆయన కొన్ని పద్యాలు ఉన్నాయి దాని మీద. సో ఈ రకంగా చూస్తే గొప్ప సంఘ సంస్కర్త అని కూడా అనొచ్చు. డెఫినెట్గా ఎంతో మార్పు తీసుకురావడానికి అందులో ఎలాంటి అనుమానం కానీ సందేహం కానీ మనకు అక్కర్లేదు. వేమన ఒక గొప్ప సంస్కర్త, సంఘ సంస్కర్త. ఆ తర్వాత 18వ శతాబ్దంలో ఈ సంఘ సంస్కర్తలు చాలామంది మనం బయటకు వచ్చారు. ఎవరంటే ఈ నారాయణ గురు లాంటి వాళ్ళు, వీళ్ళంతా. తర్వాత సామాజికంగా పూలే, సావిత్రిబాయి పూలే, దాని తర్వాత ఈయన సంత్ గాడ్గే బాబా, తర్వాత అంతకంటే ముందు సంత్ రవిదాస్, ఇట్లా వీళ్ళంతా సామాజిక వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికంటే ముందు వాడు ఇతను. అంటే తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఆదర్శప్రాయుడు. మనకు వీళ్ళు పూలే, దాని తర్వాత మనకు నారాయణ గురు, వీళ్ళంతా తర్వాత వాళ్ళు. బట్ రవిదాస్ ముందు వాడే, 12వ శతాబ్దం, ఈయన 13వ శతాబ్దం. అందువల్ల వీళ్ళు ఆది గురువులుగా వీళ్ళని చెప్పుకోవచ్చు. మనకు మంచి ఆ రోజులలోనే అంటే అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉంది. వ్యవసాయం మీద అవగాహనతో పద్యాలు చెప్పాడు. తర్వాత వ్యాపారం మీద పద్యాలు ఉన్నాయి.
తర్వాత ఈ ప్రజా పరిపాలన మీద పద్యాలు ఉన్నాయి. అట్లా అన్ని రకాల పద్యాలు మనకు వేమన చెప్పాడు. సో వేమన కంటే గొప్ప సంస్కర్త, సంఘ సంస్కర్త, విప్లవ కవి మనకు బహుశా ఆ కాలంలో ఇంకెవరు లేరు. ఓకే, అంటే ఇప్పుడు శతకం అంటే 100 పద్యాలు, కానీ 3000 పద్యాలు రాశారు అంటున్నారు. సో అంటే ఇప్పుడు ఇవి 100 కాక 100నే పూర్తిగా రాలేదు బయటికి. సో ఇంకా ఎన్నో అడుగున ఉన్నాయి అంటున్నారా? అదే ఇప్పుడు మనకేంటంటే ఈ వేమన పద్యాలు కంప్లీట్గా కంపైల్ చేసి అది సర్క్యులేషన్లో పెట్టలేదు. ఈ వేమన ఈ బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన బయటకు వచ్చాయని చెప్పుకున్నాం కాబట్టి సిపి బ్రౌన్ దొరగారి ఆయన చొరవతోనే ఈ పద్యాలు బయటకు వచ్చాయి. అందులో మంచిగా ఉన్నాయి, తర్వాత ఎలాంటి కటువుగా లేనివి వాటిని కొన్ని సర్క్యులేషన్లు పెట్టి పిల్లలకు 5వ క్లాసు 6వ క్లాసు వరకు వాళ్ళ పాఠ్యపుస్తకాలు ఈ పద్యాలు వేశారు. ముఖ్యంగా తల్లిదండ్రుల మీద, దాని తర్వాత చీమలు పెట్టిన పుట్టలు పాములు అట్లా, దాని తర్వాత కఠిన చిత్తు మనసు కరిగింపరాదయ, మేడి పండు చూడ మేలిమై ఉండు, ఇట్లా ఈ కొన్ని పద్యాలు మాత్రమే వీళ్ళు సర్క్యులేషన్లో పెట్టారు. తక్కిన సర్క్యులేషన్లో లేవు. అవి ఉంటే జనరల్గా అందరి నోళ్ళలో నాంతూ ఉండేవి, మనం ఇమీడియట్గా చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, అయితే అప్పటికి ఇప్పటికి అంటే ఎన్నైతే బయటకు వచ్చాయో వాటి వల్లనేనా సమాజంలో ఏమైనా మార్పు వచ్చిందంటారు అప్పటికి ఇప్పటికి? ఈ సమాజము మనకు వేమన తర్వాత వచ్చిన మనకు నారాయణ గురు 18వ శతాబ్దం, తర్వాత పూలే సాంఘిక విప్లవకారుడు, అంబేద్కర్, ఇలాంటి వాళ్ళు వీళ్ళ తర్వాత సమాజంలో మార్పు కోసం పోరాడే శక్తిని వీళ్ళు ప్రజలలో నెలకొల్పారు. అంటే ఈ ప్రజలు మాకు అన్యాయం జరుగుతుంది, మా న్యాయం కోసం ఏదో ధర్నా చేస్తాము, లేకపోతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతాము, లేకుంటే అది చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పేసి వీళ్ళు మన ఆ రకమైన ఒక చురుకుదనాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రశ్నించే తత్వం ఒక విధంగా చెప్పాలంటే చైతన్యం తీసుకొచ్చారు. సో ఈ వేమన కాలంలో సమాజంలో కొంత మార్పు కోసం ఆయన కృషి చేశాడు. ఆ రోజులలో ఈ రోజులలో ఉన్నంత అవినీతి, తర్వాత విచ్చలవిడితనం, లేకపోతే చీటింగ్ మోసము, తర్వాత ద్రోహము, ఇలాంటి ఆ రోజులలో తక్కువ. ఆ రోజులలో ఒక విధమైన నమ్మకం ఉండేది. ఏదైనా ఒక ప్రామిస్ చేసి నేను 100 రూపాయలు నీ దగ్గర తీసుకున్నాను, నీకు దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను ఇస్తానంటే, ఈ రోజులో ప్రామిసర్ నోట్ వస్తే రాసినా కూడా ఆ సంతకం నాది కాదు, అది ఇంకెవడదు అని చెప్పేసి ఈ రోజులలో ఇలాంటి లిటిగేషన్లు నడుస్తున్న కాలం ఇది. సో అందువల్ల ఆ కాలానికి ఈ కాలానికి కంపేర్ చేయలేము. బట్ మార్పు అనేది చాలా వరకు వాళ్ళ కాలంలో దాని ఎఫెక్ట్ పనిచేసింది అని మనం చెప్పవచ్చు. అంటే సంఘ సంస్కర్తగా వేమన సక్సెస్ఫుల్ మన జయం సాధించాడని మనం చెప్పవచ్చు. సార్, చివరిగా చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంది? అంటే ఇటువంటి గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది, ప్రజాకవి, ఇంతమందిని అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తి, వారి గురించి ఇంకా బయటికి పూర్తిగా తెలియాలంటే ప్రభుత్వం బాధ్యత ఎంత ఉంది? ఇప్పుడు అదృష్టవశాత్తు ఈ పాతకాలంలో ఇప్పటి కాలంలో ఇప్పుడంతా వచన కవిత్వం, పాతకాలంలో అంత పద్య కవిత్వం. మనకు జస్వ గారు కానివ్వండి, బోయి భీమన్న గారు కానివ్వండి, శ్రీనాథుడు కానివ్వండి, తర్వాత అందరూ ఆ రోజులలో అన్ని పద్యాల రూపంలోనే వాళ్ళ కవిత్వాలు ఉండేవి. సో అలాగే వేమన కూడా పద్యాల రూపంలోనే ఉన్నది. బట్ అవి చిన్న పద్యాలు కాబట్టి అవి ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. కానీ ఈ శ్రీనాథుడు చెప్పిన ఇలా పద్యాలు అంత అర్థం కావు, అవి సీస పద్యాలు అంటే అట్లా. అందువల్ల ఏంటంటే ఈ పద్యాల కాలం పోయింది. సో ఇప్పుడు గద్య కాలం వచ్చింది. అందువల్ల
మనకు వాటిని ఈరోజు పద్యాలు చదివే వాళ్ళు కూడా లేరు. అందువల్ల మనకేంటంటే దాన్ని మనకు గద్య రూపంలో తీసుకొచ్చిన తర్వాత మనకు వీళ్ళు ప్రచారంలోకి వస్తున్నారు తప్ప వాళ్ళ ఒరిజినల్ కవిత్వం మీద ప్రచారంలో వాళ్ళు రాలేరు. అది అందువల్ల మనం మారుతున్న కాలంలో వాళ్ళ మన పద్య కవిత్వాన్ని వచన కవిత్వంగా మనం మార్చి సర్క్యులేషన్లో పెడితే ప్రజలు దాన్ని ఆదరిస్తారు. ఓకే, అది ప్రభుత్వం కూడా చేయాలి. అంటే ముఖ్యంగా చేయాలి పిల్లలకి ముందుగా అంటే సమాజంలో చైతన్యవంతులైన వాళ్ళు చేయొచ్చు, ప్రభుత్వం చేయొచ్చు. అది ఇప్పుడు అంబేద్కర్ రచనలన్నీ చాలా వరకు ప్రభుత్వాలు ముద్రించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది. దానివల్లనే ఈరోజు ఆయన బుక్స్ 36-37 పుస్తకాలు మనకు అన్ని సర్క్యులేషన్ ఉండబట్టి అంబేద్కర్ అంటే ప్రజలకు తెలుస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేషన్. నమస్తే. సో యోగి వేమన గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం వారి జీవిత విశేషాలని కొంతవరకు తెలుసుకోగలిగాము. అలాగే వారు ఎలా మానవతావాదయ్యారు, ఎలా సంఘ సంస్కర్తగా మారారు అనే విషయాల్ని ఇప్పటి నుంచే చిన్నపిల్లలకి స్కూళ్ళలో పాఠ్యాంశాలుగా సార్ చెప్పినట్టు పద్యం రూపంలో కాకుండా వచన రూపంలో కనుక ముద్రించి పాఠ్యపుస్తకాల్లో ముద్రించి పిల్లలకి చెప్తే వారు మంచి భావి భారత పౌరులుగా ఎదుగుతారు అంటూ మన కోటేశ్వరరావు గారు వారి అభిప్రాయాన్ని చెప్పారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.